Sunshine, sunshine, sunshine. మమ్మీ ఓయ్ ఏం చేస్తున్నావు బాల? నేను కూర వండుకున్నాను ఏం కూర? కదా సర్ప్రైజ్ మన ఫ్రెండ్స్గా చెప్తామ్మా. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ మమ్మీ అయితే ఒక స్పెషల్ కూర వండుతుంది. ఏంటంటే మా డాడీ అయితే మటన్ తలకాయ తెచ్చారు. సో మటన్ తలకాయ కూర అయితే వండుతుంది. తలకాయ మాసం అయితే తీసుకొచ్చారండి. ఇది నేను ఇదైతే బ్రెయిన్. నేను ఇది అయితే పులుసు పెడదామని అనుకుని ఇంకోటి కుక్కర్ పెట్టేసుకున్నాను. నేను కుక్కర్లో అయితే 3 విజిల్స్ అంటే లేతగానే ఉంది, కొంచెం 3 విజిల్స్ అయితే వేయించుకున్నానండి. ఇది మొత్తం అంతా పులుసు పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంకొక కర్రీలాగా వండుదామని, అదే ఇంకో ఐటమ్ ఏమైనా వండుదామని నిర్ణయించుకున్నాను. అంటే ఇది సగం పులుసు పెడతానండి, సగం అయితే ఫ్రై చేస్తాను. ఈ తలకాయ మాంసంతో కర్రీ కూడా వండుకోవచ్చు. టమాటా వేసి ఉల్లిపాయ వేసి కర్రీ వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కొంచెం పులుసు పెడుతున్నాను, కొంచెం ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే దానికి కావాల్సినవి నేను ప్రస్తుతం ఇప్పుడు పులుసు అయితే పెడుతున్నాను. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అండి. దీంతో సూప్ కూడా చేసుకోవచ్చు ఉడకపెట్టిన నీళ్ళతో. ఇదిగోండి గిన్నె అయితే పెట్టేసుకున్నాను, నూనె పోసేసుకున్నాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. కొన్ని వేసుకున్నాం పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వనిద్దామండి, తర్వాత ఫ్రై చేద్దాము. ఇదిగోండి కొంచెం ఉల్లిపాయ అయితే వేగిపోయింది. ఇప్పుడు టమాటా వేస్తున్నాను. ఇదిగోండి టమాటా వేసేసుకున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ముక్కలు అయితే వేసుకుందామండి. ఇదిగోండి నేనైతే ఇవి డివైడ్ చేసేసుకున్నానండి. ఇవైతే పులుసు పెడతాను, ఇవైతే వేపుడైతే చేస్తాను. అంటే నిహాంత్ ఏమన్నా తింటాడేమోనని వేపుడు కింద చేస్తున్నానండి. ఇదిగోండి ఈ హెడ్లో వచ్చిన మెదడు అనమాట. నేను ఇప్పుడు ఇది కూడా వండుతానండి, ఇగురు పెడతాను. ఇది కూడా చూపిస్తాను మీకు. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇవి వేసుకుందామండి. తర్వాత ఇందులోంచి వచ్చిన కుక్కర్ పెట్టాను కదా వాటర్ అండి, ఇది కూడా నేను స్టోరేజ్ చేశాను. ఇది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే వేసేసుకుందామండి. ఈ పారబోయొద్దు, ఇందులో వేసుకోవాలి. ఇదిగోనండి మగ్గింది, ఇవి వేసేసుకుంటున్నాను. ఇది అలా సింపుల్. ఇందులో ఇదిగోండి చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. ఇక పులుసు పిండి వేసుకున్నాను. ఇప్పుడు ఇవి వేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ తీసుకున్నాను కదా, ఇది కూడా కొంచెం వేసుకుంటున్నానండి. మొత్తం వేయను, కొంచెం వేస్తాను, అంతే సరిపోద్దండి. ఇప్పుడు ఇందులో మనం పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి ఉల్లిపాయలు వేపేటప్పుడు. ఎందుకంటే నేను ఆల్రెడీ కుక్కర్లో విజిల్స్ వేయించుకున్నాను కదా, అందులో వేసాను, బాగా మెత్తగా అయినాయి. అందుకు ఇంకా నేను ఇప్పుడు ఇందులో వేసుకోలేదనమాట. కొంచెం పసుపు వేసుకుంటున్నాను, కొద్దిగా ఇంకోండి
కళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఈ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. సరిపోతే అప్పుడు మళ్ళీ చూద్దాము. ఇది కొంచెం ఉడకనిచ్చాక అప్పుడు కారం వేస్తానండి. ఇంకానండి ఉడుకుతుంది కదా, ఇందులోనే కొంచెం ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, గసగసాలు, 2 జీడిపప్పు పలుకులు వేసానండి. ఇదైతే కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత కారం కూడా వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసాను కదా, అందుకు మా కారం కలరు బాగోలేదు, అందుకు నేను రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇదైతే పక్క పొయ్యి మీద పెట్టేస్తానండి. ఇది అలా ఉడుకుద్ది. ఈలోగా మనం ఫ్రై కూడా పెట్టేసుకుందాము. దీని మీదకే మార్చేసుకుంటున్నాను. ఇది అలా ఉడుకుద్ది. ఇప్పుడు ఇదిగోనండి ఇవి ఇలాగా పెట్టేసుకుంటున్నాను. అలాగా ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయినాయి కదా, కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక అప్పుడు మసాలాలు అయ్యేద్దాం. మళ్ళీ ఫ్రై అయ్యేటప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు వేద్దామండి. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఈ ఉల్లిపాయలు సరిపోతాయండి, ఫ్రై కదా, కొంచెం వేసుకుంటే సరిపోతాయి. కొన్ని పచ్చిమిరపకాయలు, మళ్ళీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై కూడా బాగుంటుందండి. ఎగురు పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం స్టవ్ చిన్నది చేసుకుని ఈ ఉల్లిపాయలు బాగా మగ్గనిద్దామండి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను, వేయలేదు కదా. పులుసులోకి అక్కర్లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే స్టాక్ వాటర్ కూడా వేసాం కదా. ఇందులో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రైకి. ఇది కొంచెం ఉల్లిపాయలు బాగా మగ్గిదాకా మూత పెట్టేసుకుందామండి. ఇదిగోనండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. కొంచెం ఇవ్వండి జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకుంటున్నాను కొద్దిగా. గట్టిగా ఉంది ఎండ, చాలా గట్టిగా ఉందండి బాబు, చాలా గుబ్బులు వచ్చేస్తుంది కూడా. నేనేమో పెద్ద ఎండ ఉంటుంది కదా అని హైదరాబాద్లో కాటన్ చీరలు తెచ్చుకోలేదు. ఈ సిల్క్ చీరలతోటేమో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఆల్రెడీ స్వీటీ తీసిందండి కాటన్ చీరలు. అవి జాకెట్ ఎంతో తెలుసండి, ఇక్కడ కుట్టినందుకు 1000 రూపాయలండి. వద్దులే బాబాయ్, నేను ఈ చీరలతో అడ్జస్ట్ అవుతానులే, కనపత్తి లెక్క కుట్టించుకుంటానని ఇంకా బ్లౌజులు అయితే కుట్టించుకోలేదండి. ఇదిగోనండి పసుపు వేసాను, ఈ పేస్ట్ వేసాను కదా. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇందులో కూడా కొంచెం వేస్తున్నాను. తర్వాత
కొంచెం గరం మసాలా వేస్తున్నానండి కొద్దిగా. తర్వాత సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఇదిగోనండి ఈ సాల్ట్ వేసుకుంటున్నాను. అంతేనండి మటన్ హెడ్ ఫ్రై. మటన్ వచ్చేస్తుంది. తలకాయ ఫ్రై. ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకుందండి. ఏదో వేసాన్న పేరుకి అంటే కొంచెం వేసానండి. అంటే సాల్ట్ వేసాను కదా, అది కరగాలి కదా. ఈలోగా మూత పెట్టేసుకుందాము. ఇంకొండి తలకాయ పులుసు అయితే ఇలాగ మరుగుతుంది. ఉప్పు చూసానండి, ఉప్పు సరిపోయింది. ఇందులోనూ కొంచెం పంచదార అయితే వేస్తున్నానండి. పులుసుల్లోకి ఏ పులుసులోకైనా సరే అండి కొద్దిగా పంచదార వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకొండి కొద్దిగా వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర బాగాలేదండి, ఎండిపోయింది. ఇప్పుడు మెదడు కూర కూడా వండేస్తాను. ఈ ఫ్రై దించేసి ఇదిగోనండి తలకాయ ఫ్రై కూడా అయిపోయింది. నేను ఇప్పుడు ఇంకా మెదడుకి అయితే పెట్టేసుకుంటానండి. దాకలు ఎత్తుకుంటున్నా. ఇదిగోనండి దించేసుకుందామండి. అయిపోయింది. ఇక్కడైతే పెట్టేసుకుంటున్నాను. మెదడుకి అయితే పెట్టేసుకుందాము. కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మెదడు అయితే కదా, ఇది చాలా జాగ్రత్తగా కోసుకోవాలన్నమాట. నేను క్లీన్ చేసేసుకున్నానండి. చాలా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. ఇంక ఇదిగో ఇలాగా మరీ చిన్న చిన్న ముక్కలు కొయ్యకూడదండి. ఇగో ఇలాగా ఇంకెలాగా ఎడదీసేసుకుని, కొంతమంది ఏమో బాయిల్డ్ చేసి వండుకుంటారు రాని వాళ్ళు. కానీ నాకు మరి ఇది వరకు జాగ్రత్తగా వండేదాన్ని కదా, నాకు అలవాటే. ఇంకోండి అంతే, ఇలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట ఇది. కానండి చాలా కొంతమంది అయితే చాలా ఇష్టంగా తింటారండి. మా నాన్నగారు అయితే తినేవారు అలాగా. ఈ మెదడైతే అండి మా నాన్నగారు చాలా ఇష్టంగా తినేవారు. మాకు అలవాటు చేద్దాం అనుకునేవారు కానీ మాకైతే అలవాటు లేదండి. అది చిన్నప్పటి నుంచి అలవాటు అవ్వాలి. నేనైతే జాగ్రత్తకి అలవాటు చేశానండి. ఎలాగంటే ఒకసారి ఇలాగ పెళ్ళికి వెళ్ళినప్పుడే మా ఫ్రెండ్ అయితే చెప్పింది అనమాట, జాగ్రత్తకి మెదడు అలవాటు చేయాలి కానీ. అంటే మెదడు వల్ల ఏంటంటే బ్రెయిన్ పెరుగుద్దండి పిల్లలకి, చాలా షార్ప్గా అవుద్ది అనమాట. ఇది తినటం వల్ల ఇది చాలా మంచిదండి. మన పెద్దవాళ్ళకి కూడా మంచిదే, కానీ ఇది ఫస్ట్ నుంచి అలవాటు ఉండాలి. జాన్వితకి అయితే నేను స్కూల్లో జాయిన్ అయ్యేదాకా పెట్టాను, ఇష్టంగా తినేది. కానీ ఇంక ఇప్పుడు తినట్లేదండి అది. ఇంకోండి నూనె అయితే పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు ఎన్నో అక్కర్లేదండి, కొద్దిగా సరిపోతాయి. కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కొద్దిగా. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక చూపిస్తాను. ఇది చాలామంది తెలియని వాళ్ళు ఏంటంటే అండి, కొంచెం ఉడకబెట్టుకుంటే గట్టిగా అవ్వుద్ది. ఉడకబెట్టుకున్నా వండుకోవచ్చు. లేదా నాకు అలవాటు అండి, నేను మొన్నటి వరకు కూడా వండాను. ఇలాగా ఉల్లిపాయలు వేపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఇవి వేసేసుకుని, అంటే కొంచెం ముందు ఇవి వేగాక కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ వేసాక అప్పుడు ఇవి వేసేసుకుంటే బాగా ఉడిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఎందుకంటే తలకాయ పులుసు కూడా అయిపోయింది. ఇందులో అన్నీ సరిపోయాయండి, కట్టేసుకుంటున్నాను. కొత్తిమీర ఉంటే భలేగా ఉంది. ఇంకండి ఇదైతే ఏగుతుందా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొంచెం మీకు ఎవరికైనా చిన్నపిల్లలు అయ్యి ఉంటే అలవాటు చెయ్యండి మెదడు.
అన్నం ముట్టిస్తాం కదా, అప్పటి నుంచి కూడా కొద్దిగా అలవాటు చేస్తే అలవాటు అయిపోద్దండి. చాలా మంచిదండి ఇది పిల్లలకి. నేహాంత్ ఏమో ఇంకా అలవాటు చేయలేదండి, ఎందుకంటే ఆడు రైస్ తింటమే తక్కువ, ఎక్కువ ఫ్రూట్సే తింటాడు. ఇంకా ఈ మధ్యనే కొంచెం ఈ స్కూల్కి వెళ్ళి మళ్ళీ బాక్స్ పెడుతుంటే కొంచెం తింటున్నాడండి రైస్. అందుకే ఆడికైతే అలవాటు చేయలేదు. జానుతాకి అయితే ఒక 2 సంవత్సరాల వరకు బాగానే తిందండి. తర్వాత అది కూడా ఇంకా హైదరాబాద్ వచ్చేసాక ఇంకా స్వీటీకి వండాలన్నా కుదరదు కదా, ఇంకా దానికి కూడా ఇంకా అలవాటు పోయిందండి. కానీ కంపల్సరీగా మట్టుగా పిల్లలకి అలవాటు చెయ్యండి అది బ్రెయిన్. అది అలవాటు చేస్తే వాళ్ళ తెలివితేటలు మీరే చూస్తారు. ఇదిగోండి ఉల్లిపాయ అల్లం వేగిపోయి, ఇంకా కొంచెం నేను జీడిపప్పు ధనియాలు అవి చేశాను కదండి, ఈ పేస్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి, ఇంకా కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా కారం, కొంచెం కారం, కొద్దిగా గరం మసాలా అండి, కొంచెం గరం మసాలా, కొద్దిగా సాల్ట్. అవును ఇది కట్టలేదు కదా, సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను. అంతేనండి, ఎన్ని వేసాను కదా, కొంచెం వాటర్ అయ్యాలండి, కొద్దిగా వాటర్ వేస్తారామని. నెహాంత్ వచ్చేసాడండి, ఈ వాటర్ మరిగాక మళ్ళీ చూపిస్తాను. దంగడు మీద అస్సలు స్కూల్ మాండండి, చక్కగా వెళ్ళిపోతాడు. జానకి వెళ్ళింది వచ్చేసింది. ఏంటి జాత? నేను ఓపెన్ చేస్తాను. ఓకే, సమాజంగా పోతా. సమాజంగా మజా సమాజంగా పోతాడట, సమానంగా కాదు. సమానంగా పోతాక అందరూ ఏముంటుందిరా అక్క, కొంచెం నువ్వు కొంచెం తాగండి, అలా కుదరదు. నేనైనా చొక్కా మీద అమ్ముకున్నావు అంటే అమ్మ కొట్టాను. ఇదిగోనండి వాటర్ అయితే మరిగిపోతుంది. ఇప్పుడు ఇవి వేసుకోవటానండి ఇలాగా. ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటుందండి, గబగబా కడిగేయకూడదు, ఎక్కువ గరిటోటి పెట్టకూడదండి. ఇప్పుడు నేను ఇలాగ వేసాను కదా, నేను కొంచెం చిన్న చేసేసుకుంటున్నాను. ఇదిగోనండి ఇలాగా తిప్పేసుకుంటున్నాను. ఇదిగోండి చూసారా గట్టి పడుతున్నాయా, ఇలాగ ఉంచేసుకుందామండి. మళ్ళీ దగ్గరికి ఎగిరిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. రైస్ పెట్టేసుకుంటావా? పెట్టేసుకో. ఇదిగోనండి మటను బ్రెయిన్ కూడా అయిపోయింది. మా నెహాంత్కి ఆకలి వేస్తుందటండి. మీకు నేను చూపించేసి వాడికి. ఇదిగోనండి నేను ఈరోజు చేసిన 3 కర్రీస్ అయితేనే తలకాయ పులుసు, తలకాయ ఫ్రై, బ్రెయిన్ ఇగురునండి. ఇంకోటి చూసారా, మొక్క చూసారా, అస్సలు ఎడలేదండి బ్రెయిన్. చక్కగా ఏ పీస్ కాపీసే ఉంది. వేడి నీళ్ళు అదే ఇలాగా వాటర్ వేసి అప్పుడు మరిగిన తర్వాత వేసాను కదా. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ కర్రీస్ కనుక నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. ఇప్పుడు మా నెహాంత్ తింటాడు. ఇదిగోనండి నెహాంత్కి ఆకలి వేస్తుందట. నెహాంత్కి అయితే తినిపించేస్తున్నాను.
జానీతో అయితే ఇంకో క్యారెక్టర్ తింటుందండి. తర్వాత తినిపించమంది. ఫస్ట్ నిహాంత్ అయితే తింటున్నాడు. ఎలాగన్నారన్న బాగుందా? అక్కడ చెప్పు ఫ్రెండ్స్ చాలా బాగుందని. చాలా బాగుంది. పాప స్వీటీకి తినిపించడం కుదరదండి పాప పిల్లలు. వీడు ఈ మధ్యనే రైస్ తింటున్నాడండి స్కూల్కి వెళ్ళిన కానిచ్చేది. లేకపోతే రైస్ తిండ. ఈవేళ ఎందుకో రాగానే మమ్మీ నాకు పెట్టేవా అన్నాడు. ఇంక వెంటనే తినిపించేస్తున్నానని మాట అండి. మళ్ళీ కొంచెం మూటు మారిందంటే తినండి. నాకు ఇవాళ తొందరగా ఆకలేసేసింది. బాబు ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో అయితే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.